ఇద్దరు దొంగలు కూడా వస్తారనమాట. ఇద్దరు దొంగలు వచ్చినప్పుడు మహాప్రభు ఏం చేశారంట, ఆయన ధరించిన నగలను దోచుకోవడానికి వచ్చిన ఆ దొంగల ఆయన ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే చిన్న బాలుడు కదా, అందుకే మంచిగా ఆయన ఎత్తుకొని వెళ్ళిపోయారు. అప్పుడు మహాప్రభు విహారానికి వెళ్ళినట్లుగా ఆ చోరుల భుజాలపై కూర్చొని వాళ్ళతో పాటుగా ఆయన కూడా మంచిగా నేను ఒక విహారయాత్రకు వెళ్తున్నట్టుగా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలి అని వెతుక్కుంటూ చివరిగా మళ్ళీ దొంగలకి ఎక్కడికి వచ్చారు, వాళ్ళ ఇంటికే వచ్చేసారనమాట. అని ఒక బ్రాహ్మణుడు ఎప్పుడైతే తీర్థయాత్రకు వెళ్లే సమయంలో వాళ్ళ ఇంట్లో బస చేశారో మన చిన్ని చైతన్య మహాప్రభు తండ్రి గారైన జగన్నాథ మిశ్ర ఇంటికి అతిథిగా వస్తారనమాట. అప్పుడు ఎప్పుడైతే అప్పట్లో ఆయన బ్రాహ్మణుడు కాబట్టి నైవేద్యమే తీసుకుంటారు కాబట్టి కృష్ణుడికి నైవేద్యం పెట్టగానే ఆయన ఏం చేశాడంట, వెళ్లి మంచిగా బాల చైతన్యుడు ఏం చేశాడు, ఆ నైవేద్యంలో కొంత భాగం తినేశాడు. తర్వాత మళ్ళీ ఏంటి అసలు భగవంతుడు వచ్చి పెట్టేది బాబు తినేశాడు కదా అని చెప్పి మళ్ళీ వండుతాడు, మళ్ళీ నేను వచ్చి తింటాడు, మళ్ళీ వండుతాడు, మళ్ళీ తింటాడు. అది చూసిన తల్లిదండ్రులు ఏం చేశారు, అమ్మో ఇలా కాదని చెప్పేసి ఆ బాల చైతన్యుని తీసుకెళ్లి బలవంతంగా పడుకోబెట్టి ఆ రూమ్ కి అంటే గడి కూడా పెట్టేస్తారనమాట, రాలేడు బయటికి అని. కానీ లాస్ట్ కి అతను ఆ బ్రాహ్మణుడు విసిగిపోయి ఏడుపొచ్చేసింది ఆయనకి. ఏడుపొచ్చేసి మళ్ళీ వండుకొని మళ్ళీ అర్ధరాత్రి కూడా 12 గంటలకు వెళ్లి తన ఇష్టదైవానికి నైవేద్యం పెట్టగానే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడో కానీ బాల చైతన్యుడు వచ్చి మళ్ళీ నైవేద్యం తినేస్తాడనమాట. తినేగానే ఆ బ్రాహ్మణుడికి ఏమైపోయింది, ఏడవడం మొదలు పెట్టాడు. అయ్యో ఎన్నిసార్లు వండాలి, నేను వండినప్పుడల్లా నువ్వు ఎంగిల్ చేసేస్తున్నావు నువ్వు అని ఏడవడం మొదలు పెట్టాడు. ఈ రోజు ఇంకా నేను నా ఇష్టదైవానికి నేను ప్రసాదం పెట్టుకోనా అని ఏడుస్తున్న సమయంలో ఆయన ఏం చేశాడు, మళ్ళీ ఆయన నేనే శ్రీకృష్ణుని అని ఆయనకి నిజరూప దర్శనాన్ని ఇచ్చి ఆ బ్రాహ్మణుడికి ఈ నిజం నువ్వెవ్వరికీ చెప్పకూడదు అని చెప్పి మళ్ళీ ఏమీ తెలియని వాడిలాగా బాల చైతన్యుడు తన అమ్మ దగ్గరికి వెళ్లి పడుకున్నాడనమాట.